ఏమైందన్నయ్య దిగులుగా ఉన్నావు? ఏమీ లేదురా, 6 నెలలు పడ్డ కష్టం చేతికి వస్తుందా రాదా అని దిగులుగా ఉంది. అంటే పొలం బాలేదా అన్నయ్య? ఇప్పటికి బానే ఉందిరా. మరి సంతోషమే కదా, ఇంకేంటి దిగులు? ఒక్కసారి పంట చేతికి వస్తే పెద్దదానికి ఇస్తాను కట్నం డబ్బు, చిన్నోడికి చదువు కావాల్సిన కాలేజ్ ఫీజు కట్టేయచ్చు అన్నయ్య. ఉన్న వాళ్ళకి ఏముందిరా, లేకపోతేనే కదా కష్టాలన్నీ. అప్పట్లో మన అయ్య చెప్పేవాడు గుర్తుందా, మనిషి జీవితం వైకుంఠపాలి, కానీ రైతు జీవితం పంట వేసిన ప్రతిసారి వైకుంఠపాలేరా. అడుగు అడుగునా గండాలే, కానీ గట్టెక్కించే నిచ్చెనలు ఉండవురా. అవునన్నయ్య, ఫలితం లేదని తెలిసినా ఇంకెందుకన్నయ్య ప్రయత్నించడం? నా మాట విను, పట్టణానికి పోయిన పని చేసుకుందాం. ఇప్పటికైతే పంట బానే ఉందిరా, కానీ గిట్టుబాటు ధర వస్తుందో రాదో. ఉండు, మీ అయ్య ఈయన్నే ఉన్నాడు, బావా నీ చిన్న కొడుకు. హలో చిన్నోడా, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానయ్యా, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానురా. నీ చదువు ఎలా సాగుతుంది? చదువు బాగానే సాగుతుంది అయ్యా. అయ్యా, కాలేజ్ ఫీజు కట్టాలి. మీరు అక్కడ నేను ఇక్కడ పడ్డ కష్టం వృధా అవుతుంది, అది కబురు చేయడానికే ఫోన్ చేశాను. సరేరా, నువ్వైతే పైలం. ఏమైందన్నయ్య, చిన్నోడు ఫోన్ చేశాడా? డబ్బు పంపించమని అడిగాడా? నా మాట విను, పట్టణానికి పోయిన పని చేసుకుందాం. అరే ఎంతసేపు పట్నం పట్నం పట్నం, అది ఒక అద్దాల మేడరా. నేను రైతుని, పొలం చూపిస్తే దున్ని పెట్టడం తప్ప ఏమీ రాదు. ఆ అద్దాల మేడకు నేను కాపలాదారుని మాత్రం కాలేనురా. గ్రామంలోనే పుట్టాను, ఇక్కడే చస్తాను. ఈ రైతుగానే పుట్టాను, రైతుగానే చస్తాను. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక అన్నయ్య. సరే, నేను పోయొస్తా. చిన్న బావ మాటలు నువ్వేం పట్టించుకోకు బావా. అయినా పట్నం బట్టలు పట్టాల్సిన పరిస్థితి మనకేంటి? పట్నం ఎప్పుడు పల్లె మీద ఆధారపడుతుందే గాని పల్లె ఎప్పుడు పట్నం మీద ఆశపడదు బావా. అరే రాముడు, ఉట్టి మాటలు చెప్పాలంటే నీకు నువ్వే సాటిరా. ఇంతకీ ఏం పంట వేసావురా? ఉల్లి బావా, ఉల్లి. ఈ దెబ్బతో మన దశ తిరిగిపోతుంది. ఏమిటిరా నీకు ఆ నమ్మకము? ఎందుకంటే ఇది ఎలక్షన్ సమయం కదా బావా, ఏ పంట అయినా చక్కని ధర పలుకుతుంది. కానీ అదేంటో బావా, ఎలక్షన్ల సమయంలో పంటకున్న రేటు రైతే రాజని రాజకీయ నాయకుల మాట, కానీ ఎలక్షన్ల తర్వాత ఇవన్నీ మాయమైపోతున్నాయి బావా. ఈ మర్మాలు కానీ మనకి తెలిస్తే ఈ పాటికి ఎప్పుడో రాజకీయ నాయకులం అయిపోయే వాళ్ళం రా. రైతులుగానే ఎందుకు ఉంటాము? అరే రాముడు, ఏమైందిరా? పరిస్థితి ఏం బాగలేదు బావా. ఇప్పటికే 3 దఫాల పంట పోయింది. ధాన్యంతో నిండాల్సిన నా ఇల్లు అప్పుల కుప్పలకు నిలువుగా మారింది బావా. పరిస్థితి ఇలాగే సాగితే నాకు ఊరే దిక్కు బావా, ఊరే దిక్కు. రాముడు ఊరుకోరా. ఈ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనిషిలోనే దాపెట్టుకొని లోకానికి అన్నం పెట్టే శివయ్యలమురా మనము. ఆ శివయ్య మనకి అన్యాయం జరగనివ్వడురా. సరే, కానీ బువ్వ తిన్నావా? లేదు బావా. రా, తినేసి పెద్ద బజార్కు వెళ్ళాలి. అరే వెంకటప్ప, రాజప్ప, ఇంతకీ మీరేం పంటలు వేసారా? రోజు కూరలు వేస్తామే. టమాటా, ఎర్ర టమాటా వేసాను. మీకు గిట్టుబాటు ధర కాకపోయినా తప్పకుండా వస్తుంది. ఇంతకీ సూరయ్య, నువ్వేమేసావురా? మనం ప్రతిరోజు తింటామే, బియ్యాన్ని వేసాను రా. ఈసారి నాకు గిట్టుబాటు ధర బాగా వస్తుంది. ఈసారి నువ్వేం వేసావు ఎక్కడప్పా? నేను బంగారం లాంటి పత్తి వేశాను, చూడు ఎంత తెల్లగా ఉందో. అవునరా, ఈసారి నాకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వస్తుంది. ఇంతకీ నారప్ప, నువ్వేం పంట వేసావు? నేను ఆకుకూర వేసాను రా. ఈసారి గిట్టుబాటు ధర వస్తే నా కొడుకు ఫీజు కట్టాలిరా. అరే శివయ్య, నువ్వేం పంట వేసావురా? నేను పచ్చిమిర్చి వేసాను రా. ఎండుతో ఇదే ఎండు మిర్చి, నాకు లాభం వచ్చే పంటేరా. ఇంతకి నువ్వే పంట వేసావురా? ఉల్లేసాను రా శివయ్య. ఎలాగో ఎలక్షన్ల సమయం కదా, అందరి పంటలకు చక్కని ధర వస్తుంది. సరేరా, గిట్టుబాటు ధర వస్తుందో రాదు? గిట్టుబాటు ధర వస్తుందో రాదు. ఉల్లి, మిర్చి, ఆకుకూరలు, పత్తి, బియ్యం, టమాటా బాగానే పంటలు వేసారా. ఈసారి మంచి లాభాలే వస్తాయి. ఉల్లి 5 రూపాయల కిలో, మిర్చి 7 రూపాయల కిలో, ఆకుకూరలు మొత్తం కలిపి 50. అయ్యా, బియ్యం 150 క్వింటల్, పత్తి 175 క్వింటల్, టమాటా 2 రూపాయల కిలో. అయ్యా, మరి ఇంత తగ్గించారేంటయ్యా? ఇంత న్యాయం చేశారేంటయ్యా? అయ్యా, ధరలు పెంచండి అయ్యా దయచేసి. అమ్ముతే అమ్మండి, వెళ్తే వెళ్ళండి, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేదే లేదు.
ఎండకు ఎండి వర్షానికి తడిచి కష్టపడి పంటను పండిస్తే సరైన గిట్టుబాటు ధర కూడా రాకపోతే అప్పులెలా తినేది, పిల్లల చదువులెలా సాగేది, కడుపెలా నిండేది. ఇంత అన్యాయం చేశారేంటి అయ్యా? దయచేసి ధరలు పెంచండి అయ్యా. మందు తాగకపోయినా బతకగలం కానీ మందు చేసేవాడు ధనవంతుడు. సిగరెట్ తాగకపోయినా బతకగలం కానీ సిగరెట్ చేసేవాడు ధనవంతుడు. కానీ అన్నం తినకుండా బతకలేం కానీ అన్నం పండించే రైతు పేదవాళ్ళు. పేదవాళ్ళు 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 ఎప్పటికీ పేదవాళ్ళలాగానే ఉండిపోతున్నాడు. మేమెంత కష్టపడినా మా కష్టానికి ఫలితం దొరకడం లేదు. ఎరువులు కొనాలన్న డబ్బులు, విత్తనాలు కొనాలన్న డబ్బులు, పిల్లల చదువుకి డబ్బులు, పెళ్లిళ్ళకి డబ్బులు, డబ్బులు డబ్బులు డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులే. ఇదంతా డబ్బులమయం. మేము పురుగుల మందులు వాడకుండా ఈ పచ్చని ఆకుకూరలను పండిస్తే మాకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? గిట్టుబాటు ధర దొరకక చస్తున్నాం. మేము అందరం మీకోసం పంటలు వేస్తున్నాం. ఇది రైతుల కోసం చేస్తున్న దీక్ష కాదు, రైతులకి గిట్టుబాటు ధర తెచ్చిపెట్టే ఒక ప్రయత్నం మాత్రమే. దేశానికి వెన్నెముక్క రైతు. ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించండి. పదండిరా, నేరుగా జనాల్లోకే వెళ్దాం. వాళ్ళే మన గిట్టుబాటు ధర కల్పిస్తారు. కట్టపడి కరివేపాకు కొత్తిమీర